బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన. నా పేరు ఉపేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నాం మేము, ఉద్యోగాలు ఇవ్వకండి, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకండి అని చెప్పి అశోక్ నగర్లో ధర్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు సిచ్యువేషన్. మీరేమో భారీ ఎత్తున ధర్నా చౌకులు అంటూ ఇందిరా పార్క్ అంటూ ఇక్కడ ధర్నాలు చేస్తాం. ముఖ్యమంత్రి ఉద్యోగాలు దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. బేసిక్గా ఏంటంటే బాగా ట్రెండ్ అవుతుంది. ఏ మీటింగ్ పోయినా నేను నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దు సార్ ఆగండి సార్ అంటే ఎక్కడ మాట్లాడారు? ఒక్క విజువల్స్ చూపించమను. ఈ అన్ని దళాల మాటలు ఫస్ట్ నుంచి కామన్గా ఇలా మేనిఫెస్టోలు ఉన్నాయి, అన్ని అబద్ధాలు. ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, అది ఆడియో కానీ వీడియో కానీ డిస్ప్లే చేయమని చేస్తాడా? ఐ విల్ షో దట్. నేను కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేస్తుందంటే నిరుద్యోగుల ఓట్లతోనే కదా గెలిచింది, అవునా కదా? వీళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చేస్తా అని చెప్పారు. ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తానది ఎవరు? డొనాల్డ్ ట్రంపా? ఇతనే కదా. మరి ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 54,000 ఉద్యోగాలు ఫిల్ చేసిర్రు. 54,000 వీళ్ళు వేసిన ఉద్యోగాలు 12,000. కానీ 54 ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సరంలో నోటిఫికేషన్ ఇవ్వలేదు, పూర్తి చేయలేదని చెప్పి గొప్పగా చెప్తున్నట్టే గది 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు. మరి దానికి సమాధానం ఏం చెప్తాడు? సంవత్సరానికి 54 అంటుండు. మరి 54,000ను 10 సంవత్సరాలకు విడదీస్తే మరి దానికి సమాధానం చెప్తాడు? 5,000 కూడా రావు, లెస్ దెన్ 5,000 వస్తాడు. దానికేం సమాధానం చెప్తాడు? సో ఇవన్నీ కూడా అబద్ధాలు మానుకోవాలి. నేను డైరెక్ట్గా వై ఐఎమ్ టెల్లింగ్ దట్ అన్న చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి టీ తాగుతూ వాళ్ళు ఏం కచేరీ పెదరాసు పెద్దమ్మ కథ ఏం చెప్పిండో వీ నో దట్, రైట్? ప్రియాంక గాంధీ ఏం చెప్పిందో వీ నో దట్. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, ప్రియాంక గాంధీ ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అనేది అన్ని ఆడియోలు ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, అన్నీ కూడా రికార్డెడ్ కదా. అఫీషియల్ చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆ సంస్థలలో ఎన్ని రిక్రూట్మెంట్ చేశారు అనేది అఫీషియల్ డాటా. ఐ విల్ కమ్ వేరెవర్ దే వాంటెడ్ టు కమ్. ఐ విల్ షో. నీట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేద్దాం. సెక్రటరియట్ రమ్మంటావా, అసెంబ్లీకి రమ్మంటావా, లేకపోతే ఎమ్మెల్సీ కౌన్సిల్ శాసన కౌన్సిల్కి వచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్కి వచ్చి రమ్మంటావా? నేను ఒంటరిగా వస్తా, మీరు 119 మంది ఎమ్మెల్యేలు రండి, నేను ఒంటరిగా నేను డిస్ప్లే చేస్తా. వాళ్ళు డిబేట్కు సిద్ధమవుతారా? దానికి నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కదా. వాళ్ళు ఎన్ని పోస్టులు ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎన్ని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎన్ని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ని ఇచ్చారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు నింపక 12 సంవత్సరాలు అంటే మోర్ దెన్ ఒక డికేడ్, అంటే ఒక దశాబ్దం. మరి దానికి సమాధానం చెప్తారా? డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు ఇయ్యక ఒక దశాబ్దం అవుతుంది, దానికి సమాధానం చెప్తారా? టీచర్ పోస్టులు దగ్గర డిఎస్సిలో ఇప్పటి వరకు 25,000 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మరి దానికి ఓటు సమాధానం చెప్పాలి. వీళ్ళకి ఒక ఎమ్మెల్యే పోయిందా అంటే ఇంత ఆరాటం ఉన్నది. మరి దేశాన్ని నిర్మించేదే విద్యార్థులతోనే. ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నాడు, ఉన్నోనికి జీతాలు లేవు. ఇదంతా డొల్ల మాటలు కాదు. ఈయనకు తెలియదా? నాకు వీళ్ళకి వచ్చిన లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడేం కాలి బిందెలు ఉన్నాయని అంటుండు. లంక బిందెలు చెప్తున్నప్పుడు యూ డోంట్ నో వాట్ ఈజ్ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇవన్నీ ఏమన్నా తాళం వేసి దాచిపెట్టారా? ఎవ్రీబడి నోస్ దట్. ఈయన రాజకీయాలలో లేడా? నిన్న మొన్న ఒక 5 సంవత్సరాలు అవుతుంది వచ్చి అన్నీ తెలుసు కదా అన్న. ఇప్పుడు జిఎస్డిపి ఎంత ఉన్నది, తెలంగాణ జిఎస్డిపి ఎంత ఉన్నది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది, సాలరీస్ ఎంత ఇస్తున్నాము, డెప్ట్ ఎంత, ఇంటర్నల్ డెప్ట్ ఎంత, ఎక్స్టర్నల్ డెప్ట్ ఎంత, మనకు ఎంత వస్తున్నది, ఎంత ఆదాయము, ఎంత ఖర్చు, మనం విద్యాశాఖకి ఎంత పెడుతున్నాం, విద్యాశాఖ నుంచి సెస్ ఎంత వస్తుంది, సెంట్రల్ జిఎస్టీ ఎంత, స్టేట్ జిఎస్టీ ఎంత, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎంత, నోబడీ నోసా. వీడు ఒక్కొక్క డిగ్రీ పాస్ కాలే ఒక ముఖ్యమంత్రి అంటాడు. ఒక ఆమె మేడం చెప్తుంది ఎల్ఎల్ఎం చేసినా పిహెచ్డి చేసినా అంటది. ఒక్క వర్డ్ కూడా రాదు ఇంగ్లీష్లో. ఈ డొల్ల మాటలు మానుకోవాలి. ఎవ్రీబడి దోస్ హు ఆర్ హియర్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని అబద్ధ మాటలు చెప్తే గుడ్డలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి. ఇక్కడ ధర్నా చేసేటప్పుడు కూడా కావాల్సుకొని ప్రతిపక్షాలు బురద జల్లే విధంగా నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నాయని అంటున్నారు. మరి ఇప్పుడు భారీ ఎత్తున మహాధర్నా నిర్వహిస్తాను. ఓకే, ప్రతిపక్షాలు రెచ్చగొడితే ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ మరి ఇంతకుముందుకు నేను పార్టీలు ఉండాలి కదా. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడన్నా ఉన్నానా? నాకు సభ్యత ఉందా? అంతే కదా అన్న. ఇప్పుడు లేనప్పుడు నేను బీజేపీ పార్టీలు ఉన్నానా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అంత పార్టీలు రాజకీయాలు చేస్తోళ్ళా, చదువుకుంటోళ్ళా? ఇప్పుడు ముఖ్యమంత్రి బాధాకరమైన ఈరోజు బాగా కలిసివేసిన విషయం ఏంటంటే, నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే నిరుద్యోగులు వద్దురా బాబు అని చెప్పి చెప్తా ఉన్నారని. దానికి ఎక్కడైనా ఎవిడెన్స్ ఇప్పించే అంత సామర్థ్యం ఉంటే మాట్లాడాలి. ఫస్ట్ నాయకుని లక్షణం ఏందన్నా? నాయకుని లక్షణం ఇచ్చిన వాగ్దానం మీద 100% మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నోడే నాయకుని లక్షణం.
ఈ ఒక్క లక్షణమే 99% వాడిని నాయకుని చేస్తుంది, లేకపోతే ఫాలోవర్ని చేస్తుంది. ఆమె రైట్ ఆర్ నాట్? ఈడ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ బగ్బాస్. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు, చెప్పే మాటలకు చేసే చేతలకు సంబంధం లేవు. 2 లక్షల ఉద్యోగాలు దమ్ము ఉంటే, వీళ్ళకి సమర్థత ఉంటే, చతురత ఉంటే, రాజకీయ నాయకత్వం ఉంటే, వీళ్ళకంత నాలెడ్జ్ ఉంటే, ఎన్నెన్ని శాఖలలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నో డిస్ప్లే చేసే దమ్ము వీళ్ళకు ఉన్నదా? ఐ విల్ కమ్. నేను నీట్గా హైలైట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషను ఎప్పుడు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎన్ని లీకులు అయినాయి. 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసింది. 2025 అంటే గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 కొట్టినోడు, గ్రూప్ 2 కొట్టినోడు, గ్రూప్ 3 కొట్టినోడు ఇప్పటి వరకు కూడా వాని చేతికి ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది రాలేదు. అంటే వాడు జీతం తీసుకొని బతికేది ఎన్ని రోజులు? ఇంకొక సంవత్సరం పడుతుంది కదా. అంటే ఇక్కడ ఆల్రెడీ 5 సంవత్సరాలు ప్రిపరేషన్లు ఉండు. ఈ జాబ్ వచ్చేసరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 21 సంవత్సరాలకు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే, వాడు 21 సంవత్సరాలకు చేస్తే 30-32 సంవత్సరాలకు ఉద్యోగం వస్తుందంటే గవర్నమెంట్ ఆర్ దే నాట్ కిల్లింగ్, స్పాయిలింగ్ ఆర్ 10 years ఆఫ్ స్టూడెంట్ లైఫ్? అంటే వీరు చేసిన పొరపాట్ల వల్ల కేసులు పడుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన హెచ్చరిక చేసేది ఏంటంటే, రేపు ఈ స్థానిక ఎలక్షన్లు జరిగిపోతే ఈ ధర్నా చౌక్ G7 కంట్రీస్, G8 కంట్రీస్, G20 కంట్రీస్ వచ్చే సంఘీభావం తెలిపినా ఏ విధమైనటువంటి లాభం అనేది నిరుద్యోగులకు జరగదు. ఏ నోటిఫికేషన్లు కనుక ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్లు ఇస్తే దగ్గర ఉండి తెలంగాణ రాష్ట్రంలో 3,26,00,000 ఓటర్లు ఉన్నాయి. 2/3 మెజారిటీ 66% కాంగ్రెస్కి ఆపోజిట్ వేసి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీలు కూడా, జెడ్పీటీసీలు కూడా రాకుండా తగిన గుణపాఠం చెప్తామనేది హెచ్చరిస్తున్నాం.